ఢిల్లీ ఢిల్లీ అనుకుంటాం కానీ ఢిల్లీ అంత పరమచండాలమైన నగరం అయితే ఇంకోటి ఉండదన్నమాట. ఢిల్లీ అనేది పెద్ద నగరమే, దానికి తగ్గట్టు పెద్ద జబ్బులు కూడా వచ్చే నగరం. ఢిల్లీలో ఎక్కువగా పొల్యూషన్ ఉంటుంది కాబట్టి సో దాని వల్ల కూడా మనకి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా బాగానే ఉంటాయి. ఏమైనా విజిటింగ్ చేసి వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి కానీ ఇక్కడ స్టే చేసేటట్టుగా మాత్రం అస్సలు ఉండకూడదు అనమాట. ఇక కష్టపడి జాబ్ చేసుకునే వాళ్ళకి ఇక తప్పదనుకోండి, ఇక కష్టపడాల్సిందే అనుకోండి. అందులోనూ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అస్సలు వదులుకోరు. ఖచ్చితంగా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగైనా సరే ఖచ్చితంగా ఇక్కడే స్టే చేయాల్సిందే. ఢిల్లీ పోస్టింగ్ వచ్చే 7 years అయినా నెక్స్ట్ ఇయర్ ఎలాగో పోస్టింగ్ వచ్చేసింది కదా అని ఆశతో కూర్చుంటే ఇంకా ముచ్చటగా 3 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తూ పొల్యూటెడ్ ఏరియాకి పరిమితం అవ్వని గవర్నమెంట్ అయితే కొత్త రూల్ అయితే తీసుకొచ్చి మొత్తానికి మా ఆశలు కాస్త అడియాషలు అయిపోయి పెనం మీద నుంచి పొయ్యిలో పడినంత పని. ఫ్రస్ట్రేషన్ అనే ఎమోషన్ కాస్త పక్కన పెడితే ఇక్కడ క్యాప్సికమ్ క్యారెట్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. టమాటా యాక్చువల్లీ ఈ రోజు అయితే హర్షని హాస్పిటల్ కి అయితే తీసుకువెళ్ళాలని చెప్పాను కదా. 3 స్కాన్లు అయితే రాశారు కదా. సో ఆ 3 స్కాన్లు అలాగే బ్లడ్ టెస్ట్లకి అయితే హర్షని తీసుకుని అయితే మా వారు అయితే వెళ్ళిపోయారు. ఇక నేను కర్రీ అలాగే అన్ని కూడా ప్రిపేర్ చేసి రెడీగా ఉంచాను. హాస్పిటల్ నుంచి హర్ష వచ్చినాక ఏం చేశాడు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.